This is a Teja News Television broadcast. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా వేములపాడులో నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి వనరులను నిర్లక్ష్యం చేయగా తమ ప్రభుత్వం జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లాలో సాధించిన అద్భుత ఫలితాల స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా జలమట్టాలను పెంచి రైతులకు విద్యుత్ ఆదా చేస్తామన్నారు. ఇందులో భాగంగానే వేములపాడులో 20 లక్షల రూపాయలతో తూమును అభివృద్ధి చేసి 500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు మత్స్యశాఖ సహకారంతో నియోజకవర్గంలో త్వరలో ఆక్వా సాగును కూడా ప్రవేశపెడతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సందర్భంగా ఈరోజు వేములపాడు చెరువు దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గరికి రావడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నీరు చెట్టు కింద ఏదైతే 100 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ యొక్క చెరువును వేములపాడు చెరువును ఆ రోజు మేమందరం కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దాంట్లో ఉండే మట్టిని తీయడం, క్లీన్ చేయడము, బండను స్ట్రెంథైన్ చేయడం జరిగింది. అదే వైఎస్ఆర్ పరిపాలన 7 వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఒక్క చెరువును కానీ, ఒక వాగును కానీ, ఒక వంకను కానీ ఎక్కడ కూడా చేసిన పాపాన పోలేదు ఈ దుర్మార్గులు. ఈరోజు మళ్ళీ జలధార అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని భూగర్భ జలాలు పెంచాలి. భూగర్భ జలాలు ఎప్పుడైతే పెరుగుతాయో ఆ రోజు రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితులు పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ చుట్టుపక్కల ఉండేటువంటి చూసాం ఈ యొక్క జమ్ముతంతా ఏ విధంగా పెరిగిపోయింది. అంటే అది ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వంలో క్లీన్ చేసి ఉంటే ఆ పరిపాలన ఉండేటువంటి వాళ్ళు సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ వాళ్ళు చేసింటే ఈరోజు ఇంత ఖర్చు వచ్చేది కాదు. అంటే వాళ్ళు చేసిన పాపాలను మేము ఎత్తిపోసుకొని తోడిపోసుకోవాల్సిన కర్మ మాకు వచ్చింది. కాబట్టి ఏదైనా రైతులు ముఖ్యము, భూగర్భ జలాలు పంచాలనేటువంటిది నిత్యము మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు. అది ఎప్పుడైతే పెంచుతామో ఈరోజు బోర్లలో కానీ, పవర్ కానీ, అందులో ఒక శాంపుల్గా నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా, ఈరోజు అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయి. దానివల్ల జీఎస్టీ పెరిగింది. అదేవిధంగా 300 కోట్ల రూపాయలుగా పవర్ కూడా ఈరోజు మాకు అక్కడ ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్లో 300 రూపాయల పవర్ ఖర్చు కూడా తగ్గిపోయింది. బోర్లలో భూగర్భ జలాలు పెరిగినాయి. ఈరోజు అక్కడంతా పంటలు వేసుకుంటా ఉన్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రతి జిల్లాను కూడా అదేవిధంగా తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ ఒక్క చోటనే కాదు, మిగిలిన చోట్లంతా కూడా నియోజకవర్గంలో ఏవైతే గతంలో ఈ యొక్క నిర్వీర్యమైపోయి చేయవలసినటువంటి కూడా మనం ఎంత చేయగలుగుతామో ఏమో వాటన్నిటిని కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ జలహారతి కార్యక్రమం రావడం. ఇక్కడికి ఇప్పటికే తూము కూడా చూసి వచ్చాము. తూము దగ్గర కూడా 20 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందని చెప్పి ఇంజనీర్లు చెప్పారు. ఆ తూముని నిర్మిస్తే కింది ప్రాంతం అంతా దాదాపుగా 500 ఎకరాలు సాగులోకి వస్తుంది. అంటే ఒక చిన్న పని చేస్తే 500 ఎకరాలు సాగులోకి వస్తే ఆ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ రైతు పడేటువంటి కష్టానికి ఇప్పుడు వద్దాం, మాకు నీళ్లు ఉన్నాయి, మా పంటకు గ్యారెంటీ ఉంది, మేము పంట వేసుకుంటామని రైతులకు కూడా ఒకటే చెప్తున్నాను. కొత్తగా ఇప్పుడు ఆక్వాను కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాము. ఇందాకే రైతులతో మాట్లాడినాను. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఫిషరీస్తో కూడా పిలిచి ఈ మన ప్రాంతం కూడా ఈ యొక్క ఫిషరీస్ ఆక్వా కల్చర్ని పెంచాలంటే చాలా మందికి 1/2 ఎకరా, 1/4 ఎకరా, 50 సెంట్లు, 40 సెంట్లు అంటే కట్టలు పోసుకొని ఆక్వా పెట్టుకుంటే అది కూడా ఆక్వా పరిస్థితి ప్రోత్సహించినట్టు ఉంటుంది, రైతుకు ఆదాయం ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా ఆదాయాలు కూడా వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా త్వరలోని ఈ కార్యక్రమం దీన్ని ఇప్పుడే చెప్పాను అధికారులకు వేసుకొని డీటెయిల్ ప్లాన్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అది డిపిఆర్ వచ్చిన వెంటనే ఆ తుమ్మును మొదలు పెడతాం. ఇది నిర్విరామంగా ఈ చెరువులో ఉన్న దుమ్ము అంతా కూడా చెరువు ఎండిపోయిన తర్వాత వాటి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, గత పాలకులు చేసిన పాపాల వల్ల ఈరోజు మా యొక్క ప్రభుత్వానికి అధికంగా ఖర్చులు అయినప్పటికీ ప్రజల పక్షాన ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.